చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తామని వారు సభాపతి గారి ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే మిత్రులు అక్బరుద్దీన్ గారు సార్ జాబ్ గ్యారంటీస్ గురించి ఆల్రెడీ నేను ఇందానే చెప్పాను సార్. జాబ్ క్యాలెండర్ గురించి కూడా అధ్యక్ష ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మేము కాన్స్టిట్యూట్ చేశాం. దానికి కావాల్సిన నిధులు కేటాయించాం. దానికి కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉన్నారు. తప్పనిసరిగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన సమాచారం అంతా వారికి ఇచ్చేసి కొద్ది రోజుల్లోనే ఏ ఇబ్బంది లేదు సార్, కొద్ది రోజుల్లోనే డెఫినెట్ గా మేము ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ని డిక్లేర్ చేస్తాం. దాన్ని ప్రతి సంవత్సరం కూడా పాటిస్తామని కూడా సందర్భంగా మీ అందరికి దృష్టికి తీసుకొని వస్తున్నాం అధ్యక్ష. ఇక అక్బరుద్దీన్ గారు కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. తప్పనిసరిగా వాటికి సంబంధించి 6 గ్యారంటీస్ సంబంధించి కొన్ని విషయాలు చెప్పారు. మేము ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ సందర్భంగా మేము గ్రామ సభల్లో నిర్వహించాము అధ్యక్ష. గ్రామాలు కానీ ఇక్కడ డివిజన్ సభలు కానీ మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ప్రకారం వాటన్నిటిని ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఉన్నటువంటి ఆ అప్లికేషన్ అంచనాల మేరకు కొంత బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. పూర్తిగా ఇంకా ఆ వెరిఫికేషన్ మళ్ళీ తర్వాత డోర్ టు డోర్ కూడా మేము పంపిస్తా ఉన్నాం. అవన్నీ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మెయిన్ బడ్జెట్ వచ్చేటప్పటికల్లా సంపూర్ణమైనటువంటి లెక్కలతో సహా సభ దృష్టికి తీసుకొని వస్తామని ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంకోటి డాగ్ బైట్ గురించి చెప్పారు అధ్యక్ష. తప్పనిసరిగా డాగ్ బైట్స్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం. ఇది చాలా చోట్ల మన పత్రికల్లో కూడా చదువుతూ ఉన్నాం. చిన్నపిల్లల మీద అటాక్ చేస్తూ ఉన్నాయి, పెద్దలు కరుస్తూ ఉన్నాయి. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. డెఫినెట్గా మా ప్రభుత్వం తప్పనిసరిగా డాగ్ బైట్ సంబంధిత వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా సీరియస్గా రివ్యూ చేసి సాధ్యమైనంత వరకు వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం. అవసరమైతే ఈ డాగ్ బైట్స్ సంబంధించినటువంటి దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి శాసనసభ్యులు మిగతా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే మెట్రో రైలు సంబంధించి వారు త్వరితగతిన మా ప్రాంతానికి వచ్చి దీని ఫౌండేషన్ స్టోన్ వేసి చేపిస్తే బాగుంటుందని చెప్పారు అధ్యక్ష. తప్పనిసరిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధ్యమైనంత త్వరలో అక్కడ ఈ ఫౌండేషన్ స్టోన్ వేయటానికి ఆ డేట్ని వాటిని కూడా ప్రకటిస్తాం, మీతో కూడా మాట్లాడతామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఈ జ్యుడిషియల్ వర్క్ బోర్డు సంబంధించి జ్యుడిషియల్ పవర్ గురించి కూడా అడిగారు. దాన్ని కూడా లెట్ us ఎగ్జామిన్ ఇట్ అధ్యక్ష.